ముస్లిం స్త్రీలు పరదా చేయాలని అంటున్నారు. మేము పూట కూలీ చేయకపోతే మా కుటుంబాలు గడుపుకోవటానికి మేము పొద్దున్న లేస్తే పొలాల్లో పని చేయాలండి. మరి మాకు పరదా చేయాలంటే ఎలా కుదురుతుంది? మీరు ఏదన్నా సలహా చెప్తారని మేము కోరుకుంటున్నాం. చూడండి, సోదరిమణి ఎవరైతే ఉన్నారో, మేము రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబాలు మావి. మేము ప్రతిరోజు ఉదయము పంట పొలాలకు వెళ్ళి మేము అక్కడ పనులు చేసుకోవాలి. అలాంటప్పుడు పరదా పాటించాలన్నప్పుడు మేము ఎలా మా బ్రతుకులు అంటే, సోదరిమణి ఒక విషయం తెలుసుకోవాలి. మనము డబ్బులు సంపాదించడానికి, పంట పొలాల్లో పని చేయడానికి, కాలేజ్ వెళ్ళడానికి, ఇతర పనులు చేయడానికి పరదా అనేది ఆటంకం కాదు. మొదటిగా మనం తెలుసుకోవాలి. రెండో విషయం ఏంటంటే, ముస్లిం సోదరిమణులు పరదా ఎందుకు ధరిస్తారు అంటే, లోకుల చూపులు తూటాలైనప్పుడు బురఖా అనేది బుల్లెట్ ప్రూఫ్ కవచంగా పనిచేస్తుంది. కాబట్టి ముస్లిం మహిళలకు బురఖా వేసుకునేటటువంటి ఒక గొప్ప అనుమతిని, ఒక గొప్ప ఆజ్ఞను ఇస్లాం ధర్మం కల్పిస్తుంది. సూర అల్ అహజాబ్ సూర 33 ఆయత 59లో ఎవరైతే పరదా పాటిస్తారో, బురఖా వేసుకుంటారో వారి గౌరవం పెరుగుతుంది, వారు గుర్తింపబడుతారు అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేస్తున్నాడు. ఈరోజు బురఖా వేసుకున్నటువంటి సోదరిమణులు పైలట్ అయ్యారు, విమానాన్ని కూడా నడుపుతున్నారు. బురఖా ధరించినటువంటి వారు మంచి డాక్టర్స్ అయ్యారు. బురఖా ధరించినటువంటి వారు ఈరోజు మంచి పొజిషన్లో ఉన్నారు. కాబట్టి బురఖా అనేది మనకి ఎట్టి పరిస్థితుల్లో ఇది విరోధము లేదా అణిచివేసేటటువంటి పని కాదు. మొట్టమొదటిగా తెలుసుకోవాలి. అయితే ఏజ్డ్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో, ఎవరైతే వారి యొక్క బహిష్టు ప్రక్రియ పూర్తయిపోతుందో అలాంటి వారు కంపల్సరిగా కంప్లీట్గా బురఖా వేసుకోవాల్సినటువంటి అవసరము లేదు. అలాగే ఎవరైతే పంట పొలాలలో వెళ్తున్నారో, వారికి మొత్తం ఎండలో వాళ్ళు బురఖా వేసుకోవడం ఇబ్బందిగా ఉంటే, ఆ పంట పొలాల్లో ఎక్కడైతే గైర్ మెహరం ఉండరో, పరపురుషులు ఉండరో, అక్కడ వారు బురఖా తీసేసి వారు కనీసం వారి యొక్క శరీర భాగాల్ని కప్పుకునే విధంగా వస్త్రాధారణ చేసుకొని వారు అక్కడ పనులు చేసుకోవచ్చు. అలాగే మరి కొంతమంది, చాలామంది సోదరిమణులు శారీ అని కట్టుకుంటారు. నిజంగా చెప్పాలంటే ఇస్లామిక్ కల్చర్ కాదు శారీ కాకుండా ఇతర వస్త్రాలు, చుడిదార్ అంటారు, ఏదేదో అంటారు. అలా ఆ డ్రెస్ల గురించి నాకు తెలియదు, మళ్ళీ పొరపాటు జరిగిపోతే మీరు తిడతారు. అయితే శారీ కాకుండా ఏ వస్త్రాధారణ అయితే మన పూర్తి శరీర భాగాల్ని కప్పుతుందో అలాంటి వస్త్రాధారణ మనం వేసుకునేటటువంటి ప్రయత్నం చేయాలి. అలాగే ఎవరైతే చాలా ఎండలో కష్టపడుతున్నారో వారికి అక్కడికి వెళ్ళినప్పుడు బురఖా తీసేసి ఎక్కడో ఒక దగ్గర హ్యాంగ్ చేసి ఆ తర్వాత వారు పంట పొలాల్లో పని చేసుకోవచ్చు. కనీసం తలపై ఒక స్కార్ఫ్ ధరించి ఉంటే సరిపోతుంది. కాబట్టి సోదరుని అడిగిన ప్రశ్న జవాబు దొరికిందని ఆశిస్తున్నాను. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, కడుపుకు సంబంధించినటువంటి అన్ని రకాల వ్యాధులకు అద్భుతమైనటువంటి ఔషధం తల్బీనా. ఇది దైవ ప్రవక్త వారి సున్నత్, మంచి ఆహారం, ఇమ్యూనిటీ బూస్టర్, ఇందులో షిఫా ఉంది. ఇది మంచి ఔషధంగా కూడా పనిచేస్తుంది. కాబట్టి పిల్లలు అయినా పెద్దలు అయినా ఎవరైనా దీనిని ఉపయోగించవచ్చు. అలాగే ఖురాన్లో దైవం తెలియజేశాడు, తేనెలో మీకు స్వస్థత ఉంది అని. కాబట్టి ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్స్కి కాల్ చేసి మీరు ఇప్పుడే ఈ ప్రోడక్ట్ని ఆర్డర్ చేసుకోవచ్చు. కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది. బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దైవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.